మల్లెలు అనగానే మగువలే గుర్తొస్తారు. స్వచ్ఛమైన మనసుని, స్నిగ్ధ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి ఈ మల్లెలు. రాళ్ళు పగిలే వేసవి కాలంలో ఇవి సందడి చేస్తాయి. ఇక ఈ మల్లెలు వెన్నెలలా స్వచ్ఛంగా ఉండి ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి. మల్లెపూలంటే మగువలకి చాలా ఇష్టం. చీరలో మల్లెపూలు పెట్టుకున్న అమ్మాయిలను చూడడానికి 2 కళ్ళు చాలవు. మల్లెలను పూలరాణి అని పిలుస్తారు. ఇది మనస్సును సంతృప్తిపరిచే, రీఫ్రెష్గా ఉండే సున్నితమైన సువాసనను కలిగి ఉంటుంది. కాబట్టి భారతదేశపు సువాసన రాణి అని పిలుస్తారు. మల్లెలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి చమేలి అని, జాతి అని, జూహి అని, గ్రోవ్ మూన్ లైట్ అని పిలుస్తారు. ఆసియాలోనే కాదు, గ్రీస్, టర్కీ, స్పెయిన్ మొదలైన దేశాల్లో కూడా మల్లెపూలను పండిస్తారు. మా గార్డెన్లో ఉన్న ఈ మల్లెల చెట్టును చూడండి. మల్లె మగ్గలు కూడా రాలేదు కదా. ఇది దొంతి మల్లె చెట్టు అండి. వేసవికాలం మొదలైనప్పుడే మల్లెల చెట్టు నేను చెప్పినట్లు చేస్తే మల్లెపూలు ఎక్కువగా పూస్తాయండి. మనం ఇప్పుడు ఈ మల్లె చెట్టు రెమ్మలలో ఉండే ఆకులన్నీ తుంచివేయాలండి. అలా తుంచేటప్పుడు ఆ రెమ్మని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఆకులను మాత్రమే తుంచాలి. లేకపోతే చిన్న చిన్న రెమ్మలన్నీ కూడా ఇరిగిపోతాయి. ఇవి చాలా పెలుసుగా ఉంటాయండి. ఇలాగా మన మొత్తం ఆకులన్నీ తుంచి కింద పడవేసేవాలి. ఈ ఆకులే ఎరువుగా ఉపయోగపడతాయండి. చూడండి, నేనైతే మొత్తం ఆల్మోస్ట్ అలా ఆకులైతే గిల్లేస్తున్నాను. మహిళల సౌందర్యాన్ని పెంచడంలో మల్లెది ప్రత్యేక పాత్ర. ఈ మల్లెలతో మరువము, దవనము, కనకాంబరాలు, గులాబీలను జత కలిపి మాల కడితే దాని వాసన, అందం మాటల్లో చెప్పగలమా? మల్లెపూలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందండి. మల్లెపూలను కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారండి. ఆకులైతే తుంచేశాను. ఇప్పుడు ఈ చెట్టుని నేను దారంతో దీన్ని గుంపుగా ఉండేటట్టు కట్టేస్తానండి. ఇప్పుడైతే ఈ మల్లె చెట్టుని గుంపుగా వచ్చేటట్టు కట్టేశాను. సో ఆకులన్నీ చూడండి కింద వేసేసాను. వరుసగా 1 వీక్ పాటు నీళ్లు బాగా పోయాలండి. సో 1 వీక్ తర్వాత మనకి ఎక్కువగా మల్లె పూలు పూస్తాయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒక 1 వీక్ అయిందండి. ఇప్పుడు మగ్గలు, పువ్వులన్నీ కూడా చూడండి బాగా ఉన్నాయి కదా. సో ఇంకొక 10 డేస్ తర్వాత చూసామంటే ఇంకా ఎక్కువ పూలు పూస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవి పెద్ద మల్లె అంటారండి. వీటిలో దొంతులుగా ఉంటాయి. సో నేనైతే కోస్తున్నానండి. మన ఇంటి మల్లె చెట్లు మల్లెపూలు కోసి పెట్టుకుంటే ఆ థ్రిల్ అయితే భలే ఉంటుందండి. సో ఈ మల్లెలు అయితే చాలా సువాసన ఇస్తుంది. సో ఆల్మోస్ట్ అలా అన్నీ కోసేసానండి. చూడండి అరమూరు పైనే అయ్యింది కదా. మీరు కూడా నేను చెప్పినట్లు చేస్తే ఎక్కువ పూలు పూస్తాయండి. మనం ఈ వీడియోలో పూలే పూయని మల్లె చెట్టు నుంచి ఎక్కువ పూలను ఎలా పూసేటట్టు చేశామో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.